గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేఖ. ఓకే, అక్కాలింటికి స్టార్ట్ అవుతున్నారా? అవునమ్మా, స్టార్ట్ అవుతున్నారా? సురేఖ తొందరగా తెలుసుకుంటారు అమ్మా. సరే, కిషాంత్ తీసుకొచ్చేస్తాను, రిత్విక్ తీసుకెళ్ళిపోమ్మా. సరే అమ్మా. హాయ్, గుడ్ మార్నింగ్. వేసుకో, చెప్పులు వేసుకున్నావా? అండి అమ్మ, డాడీ అలానే రిత్విక్ వాళ్ళైతే రోజక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ముందు వీడియోలో చెప్పాను కదా, పాసర్లపూడి వెళ్తున్నారు అనమాట. అండ్ అక్కడైతే ఈరోజు అక్క అండ్ అత్తయ్య వాళ్ళు, బుజ్జక్క వీళ్ళందరూ కూడా నోములకి సంబంధించి పూజలు ఏవో చేసుకుంటున్నారు. అండ్ ఆ నోములు పట్టే విధానం అన్నీ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యాక్చువల్గా నాకు ఐడియా లేదు, బట్ అక్కను కనుక్కున్నాను అనమాట, ఎలా ఏంటి అసలు ఎలా మొదలు పెడతారు ఏంటి అని చెప్పి. అండ్ అవన్నీ మీతో తర్వాత షేర్ చేస్తాను. కానీ ఈలోపు అయితే వాళ్ళైతే వెళ్ళడం జరిగింది, ఇంకా మేమున్నాం. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓకేనండి, ఈ రోజు అయితే చక్కగా రెడీ అయిపోయాము. ఈ రోజు అందరం కూడా మా రోజక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అంటే పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ పూజలు చేసుకుంటున్నారు, అక్కడికి అటెండ్ అవుతున్నాం. వీలైతే వీడియో షూట్ చేస్తానులేండి. ఈ రోజు అయితే నేను ఇదిగో కాటన్ శారీ కట్టుకున్నాను. బోట్ నెక్, ఫ్రంట్ బోట్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నా. ఇదండి. ఓకే, ఫుల్ అవుట్ఫిట్ మీకు తర్వాత చూపిస్తాను. యాక్చువల్గా ట్రైపాడ్ అయితే లోపల ఉంది, ఇంకా అందుకని నేనే హ్యాండిల్ చేస్తున్నాను ఈ విధంగానే. ఇయర్ రింగ్స్ అయితే కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాం. ఇలా సెట్ చేశాను అనమాట. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్నాను కదా అని చెప్పి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. బాగున్నాయి కదా. ఇదండి, సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. సమ్మర్ కదా, అందుకోసం నాకు కాస్త కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా కాటన్ శారీ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. చాలా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందండి క్లాత్. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ కదా, అందుకోసం అద్భుతంగా ఉంది. హెయిర్ అయితే ఇంకా మామూలుగా ఇలా పోనీ పెట్టేసుకున్నాను. ఓకే, ఆల్రెడీ మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నేను కాస్త ఆలస్యంగా వస్తానని చెప్పాను అనమాట. డాడీ ఇప్పుడే వచ్చారు అమ్మ వాళ్ళని డ్రాప్ చేసి. మేమైతే రెడీ అయిపోయానండి. జస్ట్ వీడియో షూట్ చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. ఓకే, మరి అక్కడికి వెళ్ళాక అక్కడ విషయాలు అయ్యే మీతో షేర్ చేసుకుంటా. ఓకే, బాయ్. ఓకేనండి, ఈ శారీని ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు చూసారు. చాలా చాలా కమెంట్స్ పెట్టేశారు. సో ఈ శారీ వచ్చేసి మల్మల్ కాటన్ శారీ. ఇది నేను క్రేజీ కలెక్షన్స్ భాను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. యాక్చువల్గా నేను 3 శారీస్ తీసుకున్నాను. సమ్మర్ టైంలో అంటే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలోనే నేను సంక్రాంతి టైంలో తీసుకున్నట్టున్నాను. శారీ కలెక్షన్స్లో అప్పుడే షేర్ చేశాను. బట్ కట్టుకుంటేనే కదా దేనిదైనా దాని అందం కనిపించేది. బట్ నేను అడ్వాన్స్గా నేను మీకు ఆ కలెక్షన్ ఎందుకు చూపిస్తాను అంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఆ టైంలోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆర్డర్ చేసుకుంటారు అనే ఉద్దేశంలో. అండ్ నేను తీసుకున్న 3 కలెక్షన్స్లో 1 శారీ అయితే అమ్మకి ఇచ్చేసాను. మిగిలిన 2 శారీస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 850 ప్రైస్ పడింది. మామూలుగా లేదండి. ఓకే అండి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్క వాళ్ళ పూజ అయితే స్టార్ట్ చేశారంట. నేను వేసేస్తాను గేటు లాక్ ఎలా. సరే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా చాలామంది అడుగుతూ వచ్చారు, ఏ వీడియోలో చూపించినా కూడా. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మా వారు అమ్మ నుండి తీసుకొచ్చారు ఒక 2 years బ్యాక్. బట్ ఈ హ్యాండ్ బ్యాగ్కి ఒక పౌచ్ లాంటిది ఉంది కదా, హ్యాంగింగ్ టైప్ది. సో అది వేరే హ్యాండ్ బ్యాగ్కి వస్తే నేను ఎవ్రీ హ్యాండ్ బ్యాగ్కి దాన్ని అలా హ్యాంగ్ చేస్తుంటా. కాల్ అక్కడ తీయాలి నువ్వు, ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపో. ఓకే, అండ్ ఎప్పుడైనా ఇలా బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకోండి లేదంటే కేర్ఫుల్గా ఉండండి అది అని. జస్ట్ నేను ఒక 5 seconds మాత్రమే వీడియో షూట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అంత డిస్టెన్స్ కూడా తక్కువే మాట, 1.5 and 2 kilometers అలా ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ మీరందరూ అంత కేర్ చూపించడం అనేది మాత్రం చాలా హ్యాపీ. అండ్ ఒకసారి మీకు క్లారిటీగా చెప్దామని చెప్పాను. ఓకేనండి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ పూజ ఎప్పుడు అర్లీగానే స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. నేను వెళ్ళే టైం అయితే 10 అయిపోయింది. సో ఇంకా వెళ్ళే టైం కల్లా అన్నీ కంప్లీట్ చేసుకుని చక్కగా అందరూ కూర్చున్నారు అలా. అండ్ సత్య వదిన అయితే చక్కగా మంచిగా అవుట్ఫిట్ అది అండ్ నెక్ సెట్ అన్నీ చాలా బాగా రెడీ అయ్యారు అని చెప్పి. అంటే నేను వచ్చేసరికి అందరూ వచ్చేసారు కదా, నేనే చాలా ఆలస్యంగా వచ్చాను చెప్పాలంటే. అసలు ఇలాంటి వాటికి ముందే ఉంటాను, బట్ నాకు ఆ రోజు ఏంటో మెలకు రాలేదు, చాలా లేట్గా తెమల్చుకున్నాను. అంటే ముందు రోజు నైట్ లేట్ పడుకుంటే మార్నింగ్కే లేట్ అయిపోతుంది కదా లేవడాలు అవి కూడా. అండ్ పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళని పంపించాలి, బ్రేక్ఫాస్ట్లో ఆ హడావిడి ఈ హడావిడి. సర్లే అని చెప్పి, అంటే ఈ నోముకి సంబంధించి వాయినలు అవి ఏదో సమయం అందుకు
సర్దుకుంటారు, ముత్తైదుకి ఏవే ఇస్తారు. సో వాటికి సంబంధించి అందుకోసం మా వాళ్ళందరూ కాస్త అర్లీగా వెళ్ళిపోయారు, ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు అని చెప్పి. అండ్ నాకైతే కాఫీ కల్పించారు అక్క అయితేనే, కాఫీ తాగుతున్నా. పిల్లలంతా ఇదిగోండి ఇక్కడే ఉన్నారు చక్కగా. ఇంకా చాలామంది మిస్ అయ్యారు చెప్పాలంటే. సంక్రాంతి టైమే గుర్తొస్తుంది, ఇలా అందరం కలిసాము అంటే ఇంకా ఆ టైప్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకున్న అలాంటి వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు అన్ని సంక్రాంతి డేసే గుర్తొస్తుంటాయి. అఫ్కోర్స్ మీకు కూడా అన్ని, మీకు చాలామంది అలా కమెంట్స్ పెడుతుంటారు కదా, అందుకోసం చెప్తున్నా. నువ్వు కూడా చెప్పవే. ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ చేసుకుంటున్నటువంటి నోములకి సంబంధించి అందరినీ ఇన్వైట్ చేశారు. సో పెద్దమ్మ, కృష్ణ చిన్నమ్మ అండ్ అమ్మ అందరూ ఉన్నారు. అండ్ రాము మావయ్య గారు, బుజ్జక్క, రోజక్క అండ్ మావయ్య గారు అంటే అత్తయ్య ఉమ్మబావ వాళ్ళ అక్క. మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఫస్ట్ బుజ్జక్క అంటే జ్యోతి తన పేరు, ఉమ్మబావ, తర్వాత రాజేష్ బావ, మా పెద్ద మేనత్తకి 3 పిల్లలు. అండ్ శ్రీను చిన్నమ్మ లేరు, లాస్ట్ చిన్నాన్న చిన్నమ్మ వాళ్ళు యుఎస్లో ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా రాలేదు, రమ్య వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఆ టైంకి ఇంకెవరమైతే దగ్గరలో అవైలబుల్గా ఉన్నామో అందరిని ఇన్వైట్ చేయడం, అలా వెళ్ళడం అన్నీ జరిగినాయి. బుజ్జక్క వాళ్ళ ఆడబడుచు కూడా వచ్చారు, బట్ వీడియో అయితే తీయలేదు. అండ్ నేను వెళ్ళేసరికి జస్ట్ ఆవిడ అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇంకా. అండ్ అక్క అయితే నాకు తాంబూలం ఇస్తున్నారు. సో మేము 4 అక్క చెల్లెలమని మీ అందరికీ తెలుసు కదా. సో ఫస్ట్ అయితే హనీ అక్క, సెకండ్ రోజాక్క, థర్డ్ నేను, లాస్ట్ ప్రియాంక చెల్లి. అండ్ హనీ అక్క ప్రియాంక చెల్లితో ఉన్నటువంటి బాండింగ్ కంటే కూడా స్పెషల్ ఉంటుంది అన్నమాట రోజాక్కతోటి. రోజాక్క బాగా సైలెంట్ అండ్ కామ్. సో అందుకోసం ఇంకా హనీ అక్క, నేను, ప్రియాంక ఒకలా ఉంటుంది అన్నమాట మా వే అయితేని. నేను అక్కడ ప్యాంపర్ చేస్తున్నాను, యాక్చువల్లీ అక్క చెల్లెని ప్యాంపరింగ్ చేయడం వేరు, బట్ నేను అక్కని ప్యాంపరింగ్ చేస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఓకేనండి, ఈరోజు ఈ నోముకి సంబంధించి ఒక టాపిక్ చెప్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ నోము అయితే కొంతమంది మొక్కుకుంటారు. సో ఇదేంటంటే చాలా రకరకాల నోములు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే 5 నోముల్ని ఎంచుకున్నారు. అందులో మొదటిది రథసప్తమి టైంలోనే మొదలు పెడతారంట. సో దీనికి సంబంధించి చిత్రగుప్తుని నోము అనేది మొదటగా చేస్తారు, తర్వాత వినాయకుని నోము అంట, తర్వాత గాజుల గౌరీ నోము, తర్వాత తౌడు గౌరీ నోము అండ్ లాస్ట్గా ఈ చిక్కుడు గౌరీ నోము అని చెప్పేసి 5 రకాలుగా వీళ్ళు తీసుకున్నారు. సో నోములు ఒక్కొక్కటిగా తీరుస్తూ వచ్చారు. సో ఇందులో ఒక్కొక్కరికి ఒక్కోలాగా, అంటే గాజులు గౌరీ నోము అని అనగానే గాజులు నచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఇస్తారన్నమాట ముత్తైదువులకి అవిని. అండ్ వాళ్ళకి నచ్చిన పిండి వంటలు అవి వండడాలు, ఈ భోజనానికి అవి ఇన్వైట్ చేయడాలు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు. చిక్కుడు గౌరీ నోము అని అంటే మీకు ఇంతకుముందు చూపించాను కదా. సో తాంబూలం, ఇలా శారీ ఇవన్నీ పెట్టినప్పుడు ఈ వెండి చిక్కుడుకాయ, అలానే వెండి చిక్కుడు పువ్వు, బంగారపు చిక్కుడు పువ్వు అని పెట్టిస్తారన్నమాట. సో అది చిక్కుడు గౌరీ నోముకు సంబంధించింది. అండ్ అంటే ఒక తాంబూలం ఆడపడుచుకి ఇస్తారు, మరొక తాంబూలం అంటే ఈ నోముకి సంబంధించి అంటే తల్లికి ఇస్తారు, తల్లికి వాయినంగా ఇస్తారన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి, నాకంత కంప్లీట్గా తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేస్తున్నాను. అక్కని కనుక్కుంటే డీటెయిల్గా ఇలా అని చెప్పారు. సో మీలో ఎంతమందికి ఈ నోముల కోసం తెలుసు, మీలో ఎంతమంది చేశారని అన్నది కమెంట్ చేయండి, ఓకేనా. అలానే ఈ వాయినాలు ఇస్తున్నప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి కాళ్ళకి పసుపు రాసి అలా వాయినాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఆల్రెడీ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అందుకున్నటువంటి వాటిని అన్ని పక్కన పెట్టారు. నేను ఆలస్యంగా వెళ్ళాను కదా, సో మెమరబుల్గా ఉంటుంది అండ్ కొంతమందికి కూడా తెలుస్తుంది అనే విషయంలోనే అందుకోసం నేను వీడియో షూట్ చేసి అత్తయ్యతోటి మళ్ళీ అమ్మకి ఇప్పించి అక్కడ అలా వీడియో షూట్ చేశాను అనుకోండి. అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. అండ్ ఓకేనండి, ఇంకా లంచ్ టైం అయింది, అందరం కూడా ఇంకా లంచ్ చేసేస్తున్నారు. ముందైతే పిల్లలకో పక్కన పెట్టాము, తర్వాత పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరికీ పెట్టేసాము, తర్వాత ఇంకా లేడీస్ అందరూ కూర్చొని చేస్తున్నారు, పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మ వీళ్ళందరూ కూడా. ఒక 30 to 40 మెంబర్స్కి అయితే ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసేసారు వీళ్ళే. సో మంచి మంచి రెసిపీస్ అన్నీ చూసారు కదా ఆల్రెడీ. అయితే ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ అక్క అయితే ఇంకా హడావుడిగా ఉన్నారని చెప్పి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు. ఈ లోపైతే చిన్న బిట్టిలా తీసాను. మేము కూడా ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం, వదిన, నేను, స్పందన, మేమంతా కూడా కూర్చుని ఉన్నాము. అందరం ఒకేసారి లేడీస్ కూర్చుందామని అనుకున్నాం కానీ ఆలస్యం అయిపోతుంది. సో బ్యాచెస్ కింద అలా కూర్చొని తినేస్తున్నాం అన్నమాట. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే పూజలు నేను చేస్తాను కానీ ఇంత ఎక్కువ పూజలు ఉన్నాయని కూడా నాకు తెలియవు. వారాహి అమ్మవారికి సంబంధించి అండ్ తర్వాత ఈ నోములకి సంబంధించి ఇలా కొన్ని చాలా కంప్లీట్గా అంతా డెప్త్గా వెళ్ళను. డైలీ చేసే పూజలు అండ్ పెద్ద పెద్ద పూజలు వస్తుంటాయి కదా, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతాలు, దసరాకి అమ్మవారిని నిలబెట్టడాలు, ఇంక ఇలాంటివన్నీ ఇంకా నార్మల్ పూజలు అంటే రెగ్యులర్గా ఎప్పుడైనా చేసేటువంటివి అవి ఓకే. బట్ ఇంత పెద్ద పూజలు తెలుసుకున్నా సరే చేయడానికి అంత
ఏమంటారు దానికి తగ్గ ఆలోచన ఈ మనసు కూడా రావాలి నిజంగా. సో ఏమో ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందేమో మనకు తెలియదు, కానీ నేను అసలు వినడం కూడా ఇదే ఫస్ట్. అయ్యో ఇన్ని పూజలు చేస్తారు మీకు ఆ మాత్రం తెలియదని అనుకుంటారేమో. అండ్ తులసి అక్క, రోజక్క వాళ్ళ తోటకోడలు, రాజేష్ బాబా వాళ్ళ వైఫ్. సో వాళ్ళకి ఏదో ఆఫీస్ వర్క్స్ ఉంటే మార్నింగ్ నుండి వాటితో బిజీ ఉంటే ఇంక లాస్ట్ మినిట్లో నాకు అక్క కనిపించారు, ఇంక వీడియో అలా తీసాను. సో ఇదండి ఇంక అక్క వాళ్ళ ఇంటి దగ్గర అలా చాలాసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మళ్ళీ 4:35 కల్లా రిటర్న్ అయ్యాము. ఓకే అండి, చాలా చాలా బాగా జరిగింది ఈరోజు అక్క వాళ్ళ ఇంటి దగ్గర పూజ. అదిని అత్తయ్య ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, బుజ్జక్క అత్తయ్య వాళ్ళందరూ. ఫస్ట్ మేము వచ్చేసాము, వదిన పెద్దమ్మ వాళ్ళతో వచ్చేసాము, పిల్లల్ని తీసుకుని. డాడీ అమ్మని తీసుకుని వెనకాల వస్తున్నారు. ఓకేనండి, ఇంక ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ టీఎస్కే కలెక్షన్స్ కళ్యాణి గారి దగ్గర తీసుకున్నటువంటి ఈ ఇయర్ స్టడ్స్ అయితే ఆల్రెడీ చాలామంది కమెంట్స్ పెట్టారు. సో అందుకోసం ఈ వీడియో లింక్ షేర్ చేశాను. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. అండ్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉదయం అయితే ఇంకా వచ్చి ఇదిగో షటిల్ ఆడుకుంటున్నాం ఇద్దరం కూడా. చాలాసేపు ఇంకా ఆడుకున్నాం, మేమే ఉన్నాం కదా అని చెప్పి. అమ్మ వాళ్ళ ఊరు పాసలపూడిలంక గ్రామదేవత అయిన చింతలమ్మ అమ్మవారిని జాతరకి సంబంధించి నిలబెట్టారు. సో అమ్మవారిని ఒక 15 రోజులు 20 రోజుల ముందు నిలబెడతారు కదా, ఇదే రోజు నాడు నిలబెట్టడంతో సో అమ్మవారు అయితే సాయంకాలం సమయంలో ఇలా వస్తూ ఉంటారు కదా ఇంటింటికి, అలా వచ్చారు. సో అలా అమ్మవారికి ఆ కాళ్ళ మీద పసుపు నీళ్ళు అనేవి వేసి బియ్యము, అలానే కాస్త కుంకుమ, ఇవన్నీ ఇంకా రకరకాల చాలా పెడతారు. అవన్నీ పెట్టి అలా అమ్మవారికి ఇస్తారు. సో అమ్మవారు అవన్నీ కూడా స్వీకరించి ఆ వేప ఆకుల్ని ఒక 2 అండ్ అలానే గరగకి ఉన్నటువంటి ఆ కుంకుమను అనేది అక్కడ పెడతారన్నమాట. సో ఆసాద్ గారు వచ్చారన్నమాట ఇలా చింతలమ్మ అమ్మవారి గరగని పెట్టుకుని. ఇంకా వచ్చినటువంటి ఆ బొట్టను అయితే తీసుకుని అందరం కూడా చక్కగా నుదుటన్న పెట్టుకుంటున్నాము. ఈ గరగతో అమ్మవారు అయితేనే ఒక్కొక్క రోజు ఒక్కోలా వస్తూ ఉంటారు. ఒక రోజు ముందుగా వస్తే ఒక రోజు ఆలస్యంగా వస్తారు. సో మరుసటి రోజు ముందుగా వచ్చింది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చింతలమ్మ అమ్మవారికి సంబంధించిన జాతర అయితే రాబోతుంది ఇంకొక వారం రోజుల్లో, అంటే మేమున్న టైంకి. బట్ యాక్చువల్గా ఆ టైం కల్లా మేము ఇంకా కొన్ని డేస్లోనే రిటర్న్ అయిపోవాలి వైజాగ్ అని అనుకున్నాము. అలా ప్లాన్ చేసుకోవడంతో జాతరకి అయితే ఉండడానికి నాకు అవ్వలేదు. బట్ మా వాళ్ళందరూ చాలా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. సో నేను పుట్టిన ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడైనా జాతరకి లేను అంటే అది ఈ సంవత్సరమే. పిల్లలకి ఒక పక్కన స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, బట్ అది ఇంపార్టెంట్. సో అలా అని చెప్పి మేము ఏం చేసాము అని అంటే అమ్మవారిని ముందుగా నిలబెట్టారు కాబట్టి పళ్ళు అవి పెట్టేసి అమ్మవారిని దర్శించుకుని ఇంకా వెళ్ళిపోయాము రిటర్న్ వైజాగ్. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఇదండి ఈరోజు ఒక రొటీన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మార్నింగ్ మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ చాలాసేపు అయింది అనుకోండి, అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి అది ఈగా మూవీ వేస్తే టీవీలో పిల్లలు అయితే అది వాచ్ చేస్తున్నారు. మొన్న అయితే మేము పూజకి వెళ్ళాం కదా, అంటే మీకు నేను మధ్యలో కొన్ని ఒక టూ డేస్ వీడియో షూట్ చేయలేదు, బిజీ ఉండి, అంటే ఎడిటింగ్ అవి చేసుకుంటున్నాను. వీడియో షూటింగ్కి ఎక్కువైపోతున్నాయి, వీడియోస్ ఎక్కువ షూట్ చేస్తున్నాను కానీ పోస్ట్ చేయడం ఆలస్యం అవుతుందనే ఉద్దేశంలోనే నేను ఇంకా షూట్ చేయలేదు అనుకోండి. నార్మల్గా అవి కూడా వాకింగ్ చేసుకోవడం, అందరం కూర్చోవడం, కబుర్లు చేసుకోవడం, కాసేపు ఆటలు ఆడుకోవడం, ఇంకా నార్మల్గానే మీరు ఇప్పటివరకు ఎలా అయితే వీడియోస్ చూసారో అలానే రొటీన్ అయిపోయిందని చెప్పి ఇంక షూట్ చేయాల. ఈరోజు వచ్చేసి ఇంకా అక్క వస్తున్నారు, రోజక్క అయ్యని. మన పూజకి అది మా పెద్దతే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, ఈరోజు వస్తుందన్నమాట అక్కదిని. ఆ పిల్లలు ఈవినింగ్ వస్తారు. ఈరోజు తులసి అక్క అండ్ రాజేష్ బాబా, కరణ్ అండ్ ఆరుహి వాళ్ళు బెంగళూరు బయలుదేరిపోతున్నారు అనమాట. వాళ్ళు స్టార్ట్ అయిపోతారంట, ఇంకా టైం అయిపోయింది వాళ్ళకి. మళ్ళీ మండే నుండి స్కూల్స్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి అర్లీగా వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోతాం ఈ వీకెండ్, ఇంకా నెక్స్ట్ వీకెండ్ లోపు వెళ్ళిపోతాం మేముని. అంటే ఇప్పుడు ఈరోజు అయితే సాటర్డే. ఇదండి, ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాంగోస్ తినడం, కాస్త ఈ హీట్ బాడీ అయితే హీట్ ఉంటే అక్కడక్కడ కాస్త మనకి మొటుముల్లాగా సెగ్గడ్లాగా వేస్తుంటాయి కదా, ఆ మొటుము వచ్చింది ఇక్కడ. దాని మీద నేను ఒక మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేశాను. ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నా పింపుల్స్ ఎలా తొందరగా రిమూవ్ అవ్వాలి, కాస్త ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఇలా పింపుల్కి పైన మనం ఏమైతే యూజ్ చేస్తామో మాయిశ్చరైజర్ అది కాస్త అప్లై చేసామో అంటే అది పక్కగా చాలా తొందరగా రెడ్యూస్ అవుతుంది అని చెప్పాను కదా, అంటే హీల్ అవుతుంది. దాని గురించి నేను ఈ మొటిము ఉందన్నమాట, దాని మీద ఇలాగా
కనిపిస్తుందో చాలా గట్టిగా పెద్దగానే వచ్చింది. అంటే ఒక 4 days బ్యాక్ వచ్చింది, అది ఇంకాస్త ఇవాళ పెద్దదయింది. అందుకోసం దాని మీద మాయిశ్చరైజర్ పెట్టాను. అలా ఒక 1/2 hour పోయిన తర్వాత కాస్త వాష్ చేసి వస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు. అది కాస్త తొందరగా తగ్గేంత వరకు కూడా మనం అలా మాయిశ్చరైజర్ పెట్టడం వలన ఫాస్ట్ గా హీల్ అవుతుంది. అంతకు మించి ఏం కాదండి. ఈ రోజు కూడా ఒక డే ఎలా ఉంటది అన్నది, ఇంకా ఎంతవరకు ఎలా ఉంటది ఏంటో మనకు తెలియదు కాబట్టి వీళ్ళని బట్టి వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఇంకా రోజు ఇలానే ఇంకా డే టైం అంతా వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, కాసేపు ఫ్యామిలీతో అందరితో స్పెండ్ చేయడం, మళ్ళీ తర్వాత కాసేపు రెస్ట్, మళ్ళీ ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఈవినింగ్ అయ్యేసరికి అందరం కలిపి వాకింగ్ చేయడం, కాసేపు అలా స్పెండ్ చేయడం, అలా అయిపోతుంది రోజుని. చక్కగా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదండి. ఓకే, చెల్లి అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్. నేను మీతో చెప్పానో లేదో మరి, అంటే ముందు వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ నాకు టాపిక్ చెప్పానో లేదో నాకు ఐడియా లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి వీడియో షూట్ చేశాను అనుకోండి, చెప్పానో నాకు ఐడియా ఉంటుంది, బట్ వాయిస్ ఓవర్లో ఎక్కడైనా టాపిక్ తీసుకున్నానా అంటే తెలియదు కదా. అంటే అవి పెండింగ్ వీడియోస్ కాబట్టి నేను మాట్లాడే టాపిక్ ఉందా లేదా అనేది నాకు కొంచెం డౌట్ తోటి ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ చెల్లికైతే ఇప్పుడు 3rd month. ప్రియాంక మా చెల్లి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోదాం అనుకున్నారు యాక్చువల్గా మా తమ్ముడు మ్యారేజ్ అయిన తర్వాత. బట్ ఇంకా తను కన్సీవ్ అవడంతో ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు యూఎస్ వెళ్తారు రిటర్న్ అన్నది నాకు ఐడియా లేదు. అప్పుడు ఆ టైంకి అప్డేట్ చేస్తానులేండి. బట్ ప్రజెంట్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడికి వస్తే బాగుంది అనుకున్నాం, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త చిన్న మంత్స్ కదా, అందుకోసం జర్నీ అది చేయొద్దన్నారు, రెస్ట్గా ఉంటుంది. ఓకేనండి, ఇది మీకు గుడ్ న్యూస్గా ఒకటి అప్డేట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం. సో నేను వేసుకున్నటువంటి అవుట్ఫిట్ అయితే నేను ఇది ట్రెండ్స్లో తీసుకున్నాను. రిలయన్స్ ట్రెండ్స్లో నేను ఆ రోజు ఇలా కోఆట్ సెట్స్ ఉంటాయి కదా, బాగుంటాయి కదా, ఇవి వచ్చేసి ప్లాజో విత్ ఇలా మంచి టాప్ తోటి ఉంటున్నాయి. ఇవి ఒక 3 or 4 తీసుకున్నట్టున్నాను. వాటితో పాటు కొన్ని నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నాను. సంక్రాంతి టైంలో తీసుకున్నాను. మీరు సంక్రాంతి టైంలో నేను తీసుకున్నటువంటి న్యూ డ్రెస్సెస్ కలెక్షన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అంటే ఇవేం ప్రైజెస్కి సంబంధించి చెప్పానో లేదో కూడా గుర్తులేదు. ఇవైతే నేను సంక్రాంతి టైంలో తీసుకున్నాను అనమాట. ఇలా చక్కగా బాగుంటుంది వేసుకోవడానికి అని చెప్పి. ఫ్యాబ్రిక్ చాలా కాటన్ కాబట్టి సమ్మర్ టైంలో బాగా యూజ్ అవుతుంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా హైలైటింగ్గా ఉన్నాయి, బాగా నచ్చినాయి నాకు. ఇంకా అలా తీసుకున్నాను. ఓకే, మరి చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్. వచ్చేసింది అక్క, ఒక టైం పాస్ అయిపోద్ది. సాషా శ్రీతిక ఈవినింగ్ వస్తారు వాళ్ళు. ఓకే, బావా తను కూడా ఈవినింగ్ వస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. జోయకి అమ్మ వాళ్ళ పెరట్లోని వాటర్ యాపిల్స్కి సంబంధించిన మొక్క ఉంది కదా, వాటి వాటర్ యాపిల్స్ కొన్ని ఎక్కువగా అలా డైలీ కోస్తూ ఉంటారు, కొన్ని అయితే అలా పూజ దగ్గర పెడుతూ ఉంటారు అనమాట. అమ్మ అలా ఇస్తే మేము తింటూ అలా కబుర్లు చెప్పుకుంటున్నాము. సో హనీ అక్క రాలేదు ఏంటి అని చెప్పి చాలామంది కమెంట్స్ పెట్టారు కదా. హనీ అక్క, మౌనిష్ వాళ్ళు అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి వాళ్ళు తిరుపతి అండ్ అలానే అరుణాచలం ఇవన్నీ చూసుకున్నారు, అందుకోసమే రాలేకపోయారు. ఇంకా మేమిద్దరం ఉన్నాం కదా, మంచిగా స్పెండ్ చేస్తున్నాము. ఇంకా ఎక్కడ లేని కబుర్లు, అల్లరి, సరదా, ఇంకా వేలకొలలు, జోక్స్, ఇంకా అన్నీ ఉంటాయి మిక్సింగ్లోని. అండ్ ఈవినింగ్ టైంలో అమ్మ అయితే ఛాయ్ పెట్టేశారు, చక్కగా హాట్గా తాగేసి ఇంకా అందరం కలిపి ఆటలు స్టార్ట్ చేసాం. ఓకేనండి, ఈరోజు అయితే ఉమ్మాబావకి కాస్త ఫ్రీ టైం ఉంది మాట. ఆఫీస్ వర్క్ అది పెద్దగా లేదని చెప్పేసి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు క్రికెట్ ఆడుతూ. ఇవన్నీ నైట్ వేర్ లాగా చాలా బాగున్నాయి. ఇదైతే హైదరాబాద్ లో తీసాను. మాస్టర్ వాళ్ళు వస్తున్నారు.
ఓకే, చూస్తున్నారు కదండి, కరాటే మాస్టర్ అదే వచ్చారు. అండ్ ఇక్కడ నివిషా అండ్ ఇషాన్ వాళ్ళకి ఒక 1 month నుండి కూడా ట్రైనింగ్ అది ఇప్పిస్తున్నారు అనమాట. అండ్ ఈ రోజు వరకు నేను మీకు ఏం వాళ్ళు నేర్చుకున్నారు ఏంటని అనేది, సార్ ఏం నేర్పిస్తున్నారు ఏంటని అనేది మీకు చూపిస్తాను కదా. ఈ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఇంక్లూడ్ చేశాను, మీరు కూడా చూడండి. కరాటే మాస్టర్ కొంతమంది స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు. సమ్మర్ యాక్టివిటీగా ఉంటుందని చెప్పి కిడ్స్ ఇద్దరిని జాయిన్ చేసింది వదిన. Master. Muscle. Black bow. Position. Sit. Like this. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈవినింగ్ టైం కదా, అందరూ గ్యాదర్ అయ్యి చక్కగా రోజు ఇలా ఆటలాడుకుంటున్నాము. అదే టైంకి కరాటే మాస్టర్ వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా ట్రైనింగ్ ఏదో కాస్త మా ముందే చూపించండి అని చెప్పేసి మేము అందరం చూస్తున్నాం. ఫ్లెక్సిబుల్ గా ఉంది దీన్ని బాడీ మా కోడలు. Raising. 1, 2, 3. Jumping cage. 1, 2, 1, 2. Jumping cage. 1. Ila loper. 2, 2. Say. Say. 3. Say. 1. Say. 3. Say. 4. Say. Say. Okay. అందుకే తిక్కు ముందు ఎక్కువ కర ముందు తిక్కు. Say. సూపర్. సో అలా చూస్తూనే ఉన్నాం, వాళ్ళని చూస్తూ పిల్లలు కూడా మంచి సరదాగా ఎంజాయ్ చేశారులేండి. చూస్తుండండి ఇంకా. 2. Say. 1. Say. 3. Say. Okay. 2. Say. అమ్మ నాకు వచ్చేసింది. సో వాళ్ళని చూస్తూ వేలు చూడండి ఏం చేసేస్తున్నారు. అమ్మ బాబు మీద ఫైట్ చేసేస్తుంది మా సాష అయితేని. Masama. Master. Position. Yeah. Yeah. Say yeah. Yeah. Say. నీ వల్ల చూడగలుగుతున్నా, లేకపోతే మిస్ అయిపోద్ది హ్యాండ్. సేమ్ అన్నది దిగిపోయి అని పరిగెత్తించేసారు. ఓకే అండి, ఈరోజు ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్. ఓకేనండి, సేమ్ డే ఈవినింగ్ టైంలోని అమ్మవారు, చింతాలమ్మ అమ్మవారు వచ్చారు. సో అందరం కూడా అమ్మవారిని దండం పెట్టుకోవడానికి బయటకు వచ్చేసాము.
సో ఇదండి, అంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయ్యి ఉండిపోయాయని చెప్పేసి ఇంక ఒకటే వీడియోగా అన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అంటే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి కదా, అందుకు ఆ ఉద్దేశంలో ఒక 3 డేస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మా మ్యారేజ్ డే వీడియో అయితే అక్కడే మేము సెలబ్రేట్ చేసుకున్నాను కదా నేను, దానికి సంబంధించి ఇంక్లూడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అక్కడ నుండి ఇంకా మళ్ళీ వైజాగ్ రిటర్న్ అవ్వడం ఇవన్నీ కూడా ఇంకా ప్రజెంట్ వీడియోస్లోకి వచ్చేస్తాను. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందని అన్నది అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, అక్కడితో ఆ డే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో ద వెల్నెస్ షాప్ అని చెప్పేసి హెన్నా ఉంది కదా, బర్గండి కలర్ నేను అక్కతోటి ఇలా అప్లై చేయించుకుంటున్నాను అనమాట హెయిర్ అంతా కూడా. ఏం చేస్తున్నారు ఏంటి అందరు ఇంత కామ్గా చక్కగా కూర్చుని ఆడుకుంటున్నారు? ఓ ఓకే. చిట్టి తల్లి నివి బేబీ ఏం చేస్తున్నావు? ఓయ్ పిల్లలంటేనే అంత అనుకోగానే వస్తామని కొట్టుకోకూడదు అలాగా. డాడీ వస్తున్నారా ఈరోజు? అవునా, ఓకే. ఏం చేస్తున్నామ్మా? ఇప్పుడేమో ఒక్కందా? నేను ఒక కోర్స్ జాయిన్ అయ్యాను. సో దానికి అసైన్మెంట్స్ అవి సబ్మిట్ చేయాలి. ఓకే, ఏం కోర్సు? ఇది ఐఐటి మద్రాస్ అని ఒక కరెంట్ ప్రోగ్రామ్. ఇది మొత్తం ఏఐ అండ్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి. ఓకే. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్లేదులే సాష. ఓకేనండి, మార్నింగ్ అయితే హెన్నా పెట్టుకున్నా. చక్కగా రోజు ఒక హెల్ప్ చేశారు, చాలా బాగా హెన్నా వర్క్ అయితే అయిపోయింది. సో మార్నింగే హెన్నా ఒక 40 మినిట్స్ అనుకుంటా. 40 మినిట్స్ ఉంటే చక్కగా బాగుంటుంది హెడ్ బాత్ చేసి. అంటే నేనైతే నార్మల్గా వాటర్తో వాష్ చేసి నెక్స్ట్ డేకే షాంపూ అనేది పెట్టుకుంటా. బట్ ఈరోజు నార్మల్గానే వాష్ చేసేసాను. రేపు అంటే ఈరోజు సండే, రేపైతే ఇంకా మండే అలానే హెడ్ బాత్ చేసి పూజ అవి ఉంటాయి కదా, అందుకోసం ఈరోజు సండే స్పెషల్స్ అయితే మటన్ కర్రీ అండ్ ప్రాన్ బిర్యానీ. బిర్యానీ అంటే మీరు బిర్యానీ దమ్ స్టైల్లో చేస్తే బిర్యానీ అన్నారు కాబట్టి ప్రాన్ పలావ్. ఇయర్ రింగ్స్ చూసారా, రోజుకొక సెట్ పెట్టుకుంటున్నా చక్కగా. కళ్యాణి గారి కలెక్షన్స్ లో తీసుకున్నానని చెప్పాను కదా, వాటిలో సంబంధించి చక్కగా డ్రెస్ మ్యాచింగ్ లో ఉంటుందని చెప్పి ఇలా పింక్ పెట్టుకున్నా. ఏదో ఒక డ్రెస్ మ్యాచింగ్ లో రోజు ఇలా పెట్టుకుంటుంటే అక్క వదిన వాళ్ళు చాలా బాగుంటుంది నీకు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చక్కగా చబ్బీగా కూడా తయారయ్యాను, బొగ్గలు వచ్చేసాయి బాగాని. నా సబ్స్క్రైబర్స్ మామూలుగా బెటర్ కమెంట్స్, ఎందుకండి అలా ఒళ్ళు వచ్చేస్తారు, తర్వాత ఏమో డైట్ చేస్తారు, ఇంకా రకరకాలు చాలా అంటుంటారు అనుకోండి. బాగుంది కదా ఇలాగ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒళ్ళు రావడం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చక్కగా డైట్లో స్లిమ్ అయిపోవడం. మా ఊళ్ళో అయితే నన్ను భలే అంటూ ఉంటారు, నీకు నచ్చినట్టుగా భలే ఎప్పుడంటే అప్పుడు అలా అయిపోతుంటావు. బట్ ఏంటంటే అందరూ కూడా వెయిట్ గెయిన్ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి, బట్ చాలా ఈజీగా అవుతావు నువ్వైతే అని చెప్పి అంటుంటారు. సో ఇదిగో సాష్ అయితే కాస్త వర్క్ బిజీలో ఉంది. పిల్లలైతే ఇవాళ దగ్గర ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు దాకా నేను కూడా కుకింగ్ లో కాస్త హెల్ప్ చేసి ఇలా వచ్చాను. బాత్ అయ్యి చేసి కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. నేను హెల్ప్ చేసి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మీ ముందుకు వచ్చాను. సో ఇదండి, కాస్త వెట్ గా ఉంది హెయిర్, డ్రై అయిపోతే ఇంకా క్లిప్ పెట్టేసుకుంటా. ఈ క్లిప్స్ ని బనానా క్లిప్స్ అంటారా సాషా, ఏంటంటారు వీటిని? కదా బనానా క్లిప్స్ అంటే అమ్మ పెట్టుకుంటుంది అవి. నేను ఇలా పోనీ పైకి పెట్టేసరికి చాలా మంది అడుగుతుంటారు హెయిర్ స్టైల్ ఎలా పెట్టుకున్నారని చెప్పి, అందుకోసం జస్ట్ అలా క్లిప్ ఎలానో పెట్టుకుంటాను కదా అని ఇంక్లూడ్ చేసి చూపిస్తున్నా. క్లిప్ పెట్టాక బాగుంది కదా ఇప్పుడు. అండ్ ఈ టాప్ న్యూ టాప్ మర్చిపోయాను, ట్రెండ్స్ లో తీసుకున్నా. ప్లాజో కాదు ఇది, జగ్గింగ్ వేసుకున్నాను. బ్లూ, నేను ఇది గో కలర్స్ లోనే బ్లూ అండ్ రెడ్, ఇంకొకటి వైట్ అనుకుంటా, బ్లాక్ అనుకున్నాను కానీ ఆ రోజు స్టోర్ లో లేదన్నారు. నేను ఈ 3 కలర్స్ అయితే జగ్గింగ్ లో తీసుకున్నాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి, జీన్స్ లాగానే ఉంటున్నాయి వేసుకుంటుంటే. సో ఈ రోజు డే ఇంకా ఎలా ఎండ్ అవుతుందో అనేది చూద్దాం. వీడియో అయితే షూట్ చేస్తాను. అండ్ నాకు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయండి. నేను పాత ఫ్లాట్ ఉండేది కదా మాకు, రాజోలో అయ్యి వెళ్ళి కాస్త కొన్ని పనులు అయి ఉన్నాయి. సో టైలర్ అనే దగ్గర అయితే బ్లౌజెస్ ఉన్నాయి, అవి వెళ్ళి తీసుకోవాలి. స్కూల్కి వెళ్ళి అక్కడ టీసీ అవి కూడా తీసుకోవాలి. నెక్స్ట్ సో కలగంపూడి అని చెప్తూ ఉంటాను కదా, పూతరేకులు అవి ఫేమస్ అని. అండ్ అక్కడ కూడా వెళ్ళి కొన్ని స్వీట్స్, పికిల్స్ అండ్ అలానే ఇంకోటి ఏంటో అనుకున్నా, స్నాక్స్ లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత
ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఉంది. అన్ని లైన్గా అన్ని చూసుకోవాలి. రాజులు వీళ్ళు అవన్నీ చూసేసుకుని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ వీకెండ్కి వెళ్దాం అనుకున్నాం కానీ వీకెండ్ లోపే వెళ్ళాల్సి వస్తుందేమోనని డౌట్. సో అక్కడ వైజాగ్లో కాస్త పని ఉంది మాట పిల్లల స్కూల్స్కి సంబంధించి. దాని గురించి ఏదో కాస్త అర్జెంట్ వర్క్ వచ్చింది. తెలీదు ఇంకా కన్ఫామ్ అయ్యి ఈరోజు ఈవినింగ్ అలా తెలుస్తుంది. వెళ్తే కాస్త ఎర్లీగానే వెళ్తాము ఇంకొక 2 or 3 డేస్లో. లేదు అంటే ఇంకా ఆప్షన్ ఒకటే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేపు మా మ్యారేజ్ డే అండి. అండ్ మ్యారేజ్ డే టైం కల్లా మా వారు ఉంటారని అనుకున్నాం కానీ ముందుగానే వెళ్ళిపోయారు. వీడియోస్ లేట్ అవడం వల్ల మీరు ఇంకా అందరూ ఇంకా మా వారు ఉన్నారేమో అని అనుకున్నారు కానీ లేరు. వెళ్ళిపోయి అప్పుడే ఒక 15 days అయినట్టుంది, 10 to 15 days. బట్ లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా తెలుసు ఎవ్రీ మూమెంట్ ఎక్కడికక్కడ అన్ని కూడా బెస్ట్ మూమెంట్స్ కాబట్టి అన్ని కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నా. లేట్ అవుతుంది మరి పోస్ట్ చేయడం. డే ఆఫ్టర్ డే చూసుకున్నా కూడా లేట్ అవుతుంది. అలాంటి డైలీ అప్లోడ్ చేయాలంటే కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకోసం అంతకు మించి ఏం కాదు. రేపటి మ్యారేజ్ డే వ్లాగ్ కూడా వీలైతే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మేబీ అది కూడా లేట్ అవుతుంది కదా ఎందుకులే అని ఆలోచిస్తున్నాను. పర్వాలేదైతే కనుక షూట్ చేసి మీతో షేర్ చేయడానికి కాస్త ఆలస్యం అవుతుంది కానీ పక్కాగా అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. మంచి మంచి విషయాలు అవి పెడుతుంటారు కాబట్టి మీరు. ఓకే, నేను మళ్ళీ కలుస్తాను. చూస్తుండండి. బాయ్. సో ఇలాంటి సింపుల్ సైడ్ కట్ టాప్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో లెగ్గింగ్స్ ఆర్ జగ్గింగ్స్ జీన్స్ దేని మీదకైనా వేసుకుంటే ఎలా అయినా పేరప్ చేయొచ్చు. చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ నెమ్మదిగా వీడియో షూట్ చేస్తూ ఉయ్యాలైతే ఊతున్నాను. పిల్లలు ఏవో ఆడుకుంటున్నారు. సో ఇషాన్ ఒక స్టెప్ వేస్తాడు, అది మళ్ళీ శృతిక ఒక స్టెప్ చేసి చూపిస్తుంది. అది ఆ రెండు మిక్సింగ్లో రిత్విక్ చేయాలని చెప్పి ఏదో పెట్టారు. సో అలా కాసేపు ఆడుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. అండి పెట్టుకున్నటువంటి హెన్నా బర్గండి కలర్ అని చెప్పాను కదా. కాస్త మనం అలా లైటింగ్లోకి వెళ్ళామనుకోండి ఆ షేడ్ మంచిగా కనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ కలర్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ కలర్ హెయిర్ మీద పెట్టడం వల్ల ఈ బర్గండి కలర్ వస్తుంది. అదే మీరు వైట్ హెయిర్ మీద పెట్టారంటే అదొక మంచి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చేస్తుంది. అది బాగోదు అనుకోండి. బట్ నాకు ఇది నచ్చి ఇలా తీసుకున్నా. బట్ ప్రెజెంట్ బ్లాక్ హెన్నా పెట్టుకుంటున్నా అని చెప్పాను కదా ఇంతకుముందు. యాజ్ యూజువల్గా చూస్తున్నారు కదా ఎవ్రీడే ఇంక ఇలానే డే కంప్లీట్ చేస్తున్నాము. వాకింగ్ చేయడం, షటిల్ ఆడుకోవడం, క్రికెట్ ఇలా టైం స్పెండ్ చేస్తున్నాం. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేటువంటి వ్లాగ్ అయితే మా మ్యారేజ్ డే వ్లాగ్కి సంబంధించి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను. ఓకే, నా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.